అందరికీ నమస్కారం. ఈ రోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి వాళ్ళు వెధవలు అని అనడము సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలంగాణ గురించి, తెలంగాణ విభజన గురించి, ఇండియా పాకిస్తాన్ విభజనని పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఏదైతే మాటలు అన్నాడో అవి చాలా అనుచితము, అప్రస్తుతం అని చెప్పి ఆ రోజే నేను పార్లమెంట్ హౌస్ లో ఒక తెలంగాణ ఎంపీగా, తెలంగాణ ఆడబిడ్డగా ఖండించడం జరిగింది. అదంతా మీరు చూశారు. సోషల్ మీడియాలో గాని, టీవీ ఛానల్లో గాని, అన్ని చోట్ల కూడా తెలంగాణ సమాజము మనము ఖండించడం జరిగింది. ఇవన్నీ మీరు చూశారు. నెక్స్ట్ డే కూడా మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే వంశీ గారు, మిగతా ఎంపీలు కూడా కాంగ్రెస్ ఎంపీలు ఖండించడం జరిగింది. మకర్ ద్వార్ దగ్గర కూర్చొని ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి ఈ మాటల గురించి మీరు క్షమాపణ అడగాలి, అదేవిధంగా ఈ మాటల్ని, తెలంగాణ గురించి మాట్లాడిన మాటల్ని పార్లమెంట్ హౌస్ రికార్డ్స్ లో నుంచి తొలగించాలని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు నేను మహిళా బిల్లు గురించి మాట్లాడుతూ రాత్రి 11 గంటలకి పార్లమెంట్ హౌస్ లో ఈ మాటల్ని కూడా ఖండిస్తూ క్షమాపణ కోరడం జరిగింది. దానికి అక్కడే ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఈ మాటలు సరైనవి కానప్పుడు మేము క్షమాపణ కోరుతామని చెప్పి అనడమే కాకుండా ఆ తేజస్వి సూర్య కూడా దాని గురించి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వరుసగా జరిగిన తర్వాత కిషన్ రెడ్డి గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ ఎంపీలందరం కూడా ముక్త కంఠంతో ఆ రోజు ఖండించడం కాబట్టి ఇవన్నీ జరిగింది. తెలంగాణ సమాజం కూడా తీవ్రంగా దీన్ని పరిగణించారు. ఈ విషయాలు ఏవి కూడా కేసీఆర్ గారికి చేరవేయలేదు అనుకుంటాను. సోషల్ మీడియా చూడలేదేమో. ఇవన్నీ తెలుసుకొని నిజానిజాలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మేము చాలా కొత్త వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడా కూడా అవమానిస్తే సహించేది లేదని మీ అందరికి తెలియజేస్తూ కేసీఆర్ గారు నిజానిజాలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో గానీ, బయట వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి వార్తలను చూసి మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలను తెలంగాణ ఎంపీలపైన, కాంగ్రెస్ ఎంపీలపైన అనడము సరైనది కాదని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మన తెలంగాణకి సంబంధించి, అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనలు ఏవైనా ఉన్నట్టయితే కేసీఆర్ గారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.